రాత్రి వేళ నీతో మాట్లాడిన నికోదేము నిన్ను తెలుసుకున్నాడు. దినమంత నీతో వసించిన ఆంద్రేయ నీవే మెస్సయ్యగా కనుగొన్నాడు. రాత్రి వేళ నీతో మాట్లాడిన నికోదేము నిన్ను తెలుసుకున్నాడు. దినమంత నీతో వసించిన ఆంద్రేయ నీవే మెస్సయ్యగా కనుగొన్నాడు. నేను నీతో మాట్లాడేదను నీలోనే. ఈరోజు క్రీస్తు జ్యోతికి చిహ్నంగా ఉంటా ఉన్నది. పాపం వలన దురాలోచన వలన అందరూ కళ్ళు మూసి ప్రార్థన చేయి. దేవునికి దూరమైనటువంటి మన బ్రతుకులు, అంధకారంలో ఉన్నటువంటి మన బ్రతుకులని దేవుడి సమయంలో వెలిగిస్తూ ఉన్నాడు. మనందరం కూడా ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాం. అయా ఇదిగోని వాక్కు ద్వారా నా బ్రతుకు బాగుపడాలని శిస్సులు మీకు తెలుసు. మీ జీవితాలు ఏమి జరుగుతున్నదో మీకు తెలిసిన సమయంలో ఎన్నో జీవితాలు పాపములో పడి ఉన్నాయి. ఎన్నో జీవితాలు దైవ సన్నిధిని ప్రేమించగా దేవుని మాటను అర్థం చేసుకోకుండా లోక ఆశల్లో ఉన్నటువంటి జీవితాలు ఉన్నాయి. మన కుటుంబాలు ఎన్నో కలపలు, ఎన్నో కలహాలు, ఎన్నో శోధనలు, జీవితం అంతా కూడా చీకటిగా ఉంటా ఉన్నది. మనల్ని దేవుడు ప్రేమతో పిలిచి యేసుక్రీస్తునందు వెలిగించబడాలి, యేసుక్రీస్తు ద్వారా నూతనీకరించబడాలి, యేసుక్రీస్తునందు నువ్వు కొత్త జీవం పొందుకోవాలని దేవుడి సమయంలో పిలుచున్నాడు. ప్రియులారా, నిమిషప్రసాద ప్రభు మన హృదయంలోకి ఏం చేసి వచ్చున్నారు. ఇదిగో ఈ జ్యోతి క్రీస్తు ప్రభుకి చిహ్నంగా ఉంటా ఉన్నది. మన దేవుని యొక్క వాక్కుని ధైర్యాన్ని పోసి మన బ్రతుకులు నిరంతరం వెలిగించమని ప్రార్థన చేయండి. మన కుటుంబాల్లో త్రాగుడు అయిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు. ఈ సమయంలో జీవితాలు వెలిగించమని ప్రార్థన చేయండి. మనందరి జీవితాల్లో అంధకారం అడుగుకుంటుంది. సైతానుడు రకరకాలుగా శోధిస్తూ ఉన్నాడు, రకరకాలుగా బాధ పెడతా ఉన్నాడు. ప్రభువా, కష్టపడుతున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, కానీ సంతోషం లేకుండా నా బ్రతికైపోయింది. తండ్రి, ఇదిగో ఈ జీవాహారం నాకు దయచేసి తండ్రి, ఇది వెలిగించున్నటువంటి ఒత్తు మాదిరిగా ప్రభువా నా జీవితాన్ని నిరంతరం వెలిగించి నేను అంధకార బంధువులలో చిక్కున్నప్పుడు ప్రభువా నీ తోడు నాకు దయచేసి. నేను చెదరనటువంటి మనసుతో ఉంటే, బెదరనటువంటి మనసుతో ఉంటే ప్రభువా నన్ను ఇదిగోనే హక్కును చేర్చుకో. నా హృదయాలోచన నీకు దూరంగా ఉంటే ప్రభువా నన్ను ఇదిగో తండ్రి క్షమించి నన్ను నీ దగ్గరికి చేర్చుకో తండ్రి అని ప్రతి బిడ్డ కూడా మనస్సారా ఈ దేవుని పరిపూర్ణ హృదయంతో ప్రార్థించమని దేవుడిని పిలిపించారు. కాబట్టి అయ్యా ఇదిగో నా బ్రతుకు మారాలని నేను ఈ శ్రమల దినాల్లో నిర్ణయం తీసుకున్నా, ప్రార్థనకు వస్తున్నా, నాలో పరివర్తన కలిగించే ప్రభువా ఆ దోషములను క్షమించు తండ్రి, నా పాపములను తీసివేయ ప్రభువా. నీ తోడు కావాలని యేసయ్యా, నీ నీడలో నడవాలని, నీ తోడు కావాలయ్యా యేసయ్యా, నీ నీడలో నడవాలయ్యా. నా పాప స్థితిని విడిచిపెట్టి నేను వెలిగిస్తున్నటువంటి జ్యోతిలాగా జీవితం కలగాలని ఆశిస్తున్నాను ప్రభా. వెలిగించుమయ్యా పాట పడుతున్న అందరూ ప్రతి బిడ్డ జీవితాన్ని నీ సన్నిధిని ప్రేమించకుండా ఉన్నట్లయితే వారు నీకు సమర్పిస్తూ ఉన్నారని ప్రతి బిడ్డ పేరు పెట్టి మీరు సమర్పించండి. వెలిగించుమయ్యా నా యేసయ్యా, అందరూ కలిసి పాడండి. మన జీవితాలు వెలిగించబడాలని, చీకటిలో బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకుని విముక్తి కలగాలని, మన కుటుంబాన్ని ఎవరెవరైతే చదివిపోయారో యువతి యువకులు తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నటువంటి వాళ్ళు, భర్తలు భార్య మాట వినకుండా ఉన్నటువంటి వాళ్ళు, భార్యలు భర్తల మాట వినకుండా ఉన్నటువంటి వాళ్ళు,
మయ పొందుకోలేకుండా ఉన్నట్లయితే, మీ సన్నిధిలోకి మేము మనస్ఫూర్తిగా రాకుండా ఉన్నట్లయితే ప్రభా, పరిపూర్ణమైనటువంటి హృదయంలో వచ్చాము తండ్రి. ఇదిగో ప్రభా, మేము దోషమైన పాపలమైన సరే మమ్మల్ని క్షమించే దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డను ఇదిగో ఈ సమయంలో దీవించమని ప్రతి మాకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వ్యాధులతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఈ శరీర భాగాలలో ఎక్కడైతే బాధలో ఉంటున్నారో అక్కడ నీ ఒక హస్తమును ఉంచి ప్రార్థించి ప్రభా, ఇదిగో నా శరీర భాగంలో తలనొప్పి కావచ్చు, గుండె నొప్పి కావచ్చు, కాళ్ళ నొప్పులు కావచ్చు, చేతి నొప్పులు కావచ్చు, మనకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే అయ్యా ఇదిగో నాకు స్వస్థతను తెచ్చి ఇదిగో తండ్రి నీ జీవాహారం నాకు నువ్వు ఉంటున్నావు తండ్రి, నాతోనే ఉంటున్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, నా శరీరంలో అరినెత్తించు ప్రభువా, అరికాలు వరకు ఎటువంటి వ్యాధులు ఎక్కడ ప్రభువా, నీ పవిత్రమైనటువంటి శరీర రక్తాలతో నన్ను కడిగి శుద్ధి చేయి తండ్రి. నా కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం కొరకు ప్రభువా, ఆ బిడ్డను తాకి స్వస్థపరచు. కుటుంబాల శోధన వలన, బాధల వలన ఇదిగో తండ్రి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను ప్రభువా, నన్నింటిని తీసివేసి ఆ మనస్సుని ప్రశాంతతని నెమ్మదిని దయచే ప్రభువా. ఈ సన్నిధిలో ప్రభువా ఆత్మను పొందుకొని ఈ ఆత్మానుసారంగా నేను బ్రతకడానికి ప్రభువా నా జీవితాన్ని మార్చింది. చలారు చెదరైనటువంటి బిడ్డలు, చీకటిలో బ్రతుకుతున్నటువంటి బిడ్డలు ప్రభువా, ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ దివ్య సంస్కారం మా పాప మాలిన్యములు పోగొట్టి మమ్ము పవిత్రపరచునిగాక. అది నీ సేవకులమైన మమ్ము నిందారహితులను చేయనిగాక. నేరపూరితమైన మనస్సాక్షితో బంధింపబడిన మేము నీవు కల్పించే రక్షణ ద్వారా మాకు స్వర్గము నుండి పరిష్కారం లభించనిగాక. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. దైవాశీస్సుల కోసం తలగా ఉంచండి, ప్రార్థన చేయండి.